ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. అలిపిరి మెట్ల దగ్గర నిలబడి ఉన్నారు. తెల్లవారుజామున చల్లటి గాలి తాకుతుంది. చుట్టూ గోవింద గోవింద అనే నామస్మరణ వినిపిస్తుంది. చేతులు జోడించి మొదటి మెట్టు ఎక్కబోతున్న ఆ క్షణంలో మనసులో ఒక కోరిక మాత్రమే ఉంటుంది. స్వామి, నేను కోరుకున్నది నెరవేర్చు అని. కానీ తిరుమల ప్రయాణం ఒక్క కోరికతో మొదలై ఒక జీవిత పాఠంతో ముగుస్తుంది. మొదటి కొన్ని మెట్లు చాలా సులభంగా అనిపిస్తాయి. ఉత్సాహం ఉంటుంది, వేగం ఉంటుంది. కానీ కొంత దూరం వెళ్ళాక కాళ్ళు నొప్పి పెట్టడం మొదలవుతుంది. ఊపిరి బరువు అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది, గమ్యం ఎంత గొప్పదైనా అక్కడికి తీసుకెళ్ళేది మనం వేసే ఒక్కో అడుగే అని. జీవితంలో కూడా అంతే కదా. పెద్ద విజయాలు ఒక్క రోజులో రావు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న అడుగులే ఒకరోజు మనల్ని గమ్యానికి చేరుస్తాయి. మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే ఎన్నో ముఖాలు కనిపిస్తాయి. కొంతమంది చిన్న పిల్లలను చేతులతో ఎత్తుకొని నడుస్తుంటారు. మరికొంతమంది వృద్ధులు వణుకుతున్న కాళ్ళతో కూడా ఒక్కో మెట్టు ఎక్కుతుంటారు. వారిని చూస్తే ఒక విషయం అర్థమవుతుంది, శరీర బలం కంటే మనసు బలం గొప్పది అని. కొన్ని దారులు కాళ్ళకి మాత్రమే అలసిపోనివ్వవు, మన అహంకారాన్ని కూడా అలసి వస్తాయి. మన కోపాన్ని కరిగిస్తాయి, మన సహనాన్ని పరీక్షిస్తాయి. తిరుమల మెట్లు కూడా అలాంటి గురువులే. ఎక్కడో ఒక చోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే జీవితంలో మనం మోస్తున్న భారాలు కూడా గుర్తుకు వస్తాయి. బాధలు గుర్తుకు వస్తాయి, చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. అప్పుడు మనసు నెమ్మదిగా ఖాళీ అవుతుంది. గుండు కొట్టించుకొని వెళ్తున్న భక్తులను చూస్తే చాలామందికి అది ఒక ఆచారంలా కనిపిస్తుంది. కానీ నిజానికి వాళ్ళు వదిలేది జుట్టుని కాదు, తమ కంటే గొప్పదైన శక్తి ముందు తల వంచే అహంకారాన్ని. జీవితంలో పొందడం నేర్చుకోవడం కంటే వదులుకోవడం నేర్చుకోవడం చాలా గొప్ప విషయమని అక్కడ అర్థమవుతుంది. మెట్లు ఎక్కుతూ ఉండగా ఎక్కడ చూసినా ఒకే మాట వినిపిస్తుంది, గోవింద గోవింద అని. కానీ ఆ ప్రతి గోవింద వెనుక ఒక కథ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డ ఆరోగ్యం కోసం గోవింద అంటుంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం గోవింద అంటాడు. ఒక రైతు తన పంట కోసం గోవింద అంటాడు. ఒక విద్యార్థి తన భవిష్యత్తు కోసం గోవింద అంటాడు. ఇంకొకరు ఏమీ కోరుకోకుండా కృతజ్ఞతో గోవింద అంటాడు. మాట ఒక్కటే అయినా ఆ మాట వెనుక దాగి ఉన్న కథలు కోట్లలో ఉంటాయి. అక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు కనిపించే ప్రతి మనిషి నవ్వు వెనుక ఒక పోరాటం ఉంటుంది. ప్రతి నిశ్శబ్దం వెనుక ఒక బాధ ఉంటుంది. ప్రతి ప్రార్థన వెనుక ఒక ఆశ ఉంటుంది. అందుకే ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే వారి జీవితంలో వారు చేస్తున్న యుద్ధం మనకు కనిపించకపోవచ్చు. ఎన్నో గంటల నిరీక్షణ తర్వాత స్వామివారి దర్శనం వస్తుంది. కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే. కానీ ఆ కొన్ని సెకండ్ల కోసం వేల మంది ఎందుకు అంత కష్టపడతారో తెలుసా? ఎందుకంటే విలువైనవన్నీ త్వరగా రావు. ఎదురు చూసినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. నిరీక్షణ మనకి ఓపిక నేర్పుతుంది. ఓపిక మనకి నమ్మకాన్ని నేర్పుతుంది. నమ్మకం మనకి ముందుకు నడిచే శక్తినిస్తుంది. ఆ తర్వాత చేతిలో లడ్డూ ప్రసాదం పడుతుంది. అది కేవలం ప్రసాదం కాదు, ఒక సందేశం. సంతోషం చాలా పెద్దదై ఉండాల్సిన అవసరం లేదని, పంచుకునే అంత ఉంటే చాలని చెప్పే సందేశం. కొండ దిగుతున్నప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. కోరికలు తీరాయో లేదో తెలియదు, సమస్యలు పూర్తిగా పోయాయో లేదో తెలియదు, కానీ మనలో ఏదో మారిపోయి ఉంటుంది. మెట్లు ప్రయత్నం నేర్పాయి, గాలి గోపురం ధైర్యం నేర్పింది, మోకాళ్ళ పర్వతం సహనం నేర్పింది, క్యూ ఓపిక నేర్పింది, హుండీ నమ్మకం నేర్పింది, దర్శనం నిరీక్షణ విలువ నేర్పింది, ప్రసాదం పంచుకోవడం నేర్పింది. ముఖ్యంగా గోవింద అనే పిలిచే ప్రతి గొంతు వెనుక ఒక కథ ఉందని నేర్పింది. తిరుమలలో కనిపించేది దేవుడు ఒక్కరే, కానీ ఆయన ముందు నిలబడే కారణాలు కోట్లలో ఉంటాయి. అక్కడ పేదవాడు ఉండడు, ధనవంతుడు ఉండడు, పెద్దవాడు ఉండడు, చిన్నవాడు ఉండడు. అందరూ ఒకే దిశగా చూస్తారు. బహుశా దేవుడు మనకు చెప్పాలనుకునే అతి గొప్ప పాఠం అదే కావచ్చు.
అందుకే అప్పుడప్పుడు ప్రయాణిద్దాం. దారులు కొత్తవైన అనుభవాలు సేకరిద్దాం. ఎందుకంటే కొన్ని ప్రయాణాలు మనల్ని ఒక చోటుకు తీసుకెళ్ళవు, మనల్ని మనకి పరిచయం చేస్తాయి. గోవిందా గోవిందా.